నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తాం. లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన మంత్రి పొన్నం. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. 48వ డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వెలిచాల రాజేందర్ రావు. మాఘ అమావాస్యను పురస్కరించుకుని ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు, ప్రజాప్రతినిధులు. ఇక వార్తలోని వివరాలు. ఇందిరమ్మ ఇండ్లు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిశీలించి మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. 3,520 మంది మహిళలకు 1,13,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. 18 ఏళ్లు పైనున్న మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో అర్హులైన 372 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. హుస్నాబాద్ టౌన్ లో మొదటి దశలో 170 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇప్పుడు 370 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇల్లు కట్టించలేదు, పెళ్లి చేసి చూడని సామెత ఉన్నది. ఇల్లు అనేటువంటిది ఒక కళ. ఆ కళ నేను ఎవరు విమర్శించదలుచుకోలేదు, కానీ 10 ఏళ్లలో ఎంతమంది చూసిన ఆహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు కోడి కట్టేసి కింద అందరికి నోరు ఇచ్చినట్టుగా డబుల్ బెడ్రూమ్ అన్నాడు. అల్లుడ తేడా వాడుకుంటారు, కోళ్ళేడ కమ్ముతారు, మేకలేడ కట్టేస్తున్నారు. హుస్నాబాద్ ఎంతమందికి వచ్చినా నాకు తెలియదు. కానీ ఇప్పుడు దాదాపు మొదటి దశలో 170 పైన, ఇప్పుడు 370. అట్లనే 173 ఊర్లల్లో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేకుండా ప్రతి ఊరికి ఇచ్చినాం. అయితే ఇలా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అప్లికేషన్లు పెట్టుకోండి. అర్హతను పరీక్షించి పేదలు ఎవరున్నా సరే అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. 10 ఏళ్లలో మీరు చూసి రేషన్ కార్డులు వచ్చినాయా? రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు సుగ్లాంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రుణమాఫీ, కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, రైతు బీమా వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. 1వ వార్డులో దాదాపు 2 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు అయిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధిదారులను గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్ టి రమేష్, హౌసింగ్ ఏఈ నవ్య, కాంగ్రెస్ లీడర్లు శేఖర్, రాములు, అబ్బయ్య గౌడ్ పాల్గొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, తద్వారా నగరాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తామని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు కోరారు. కరీంనగర్ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, ఇందుకోసం తన తండ్రి జగపతిరావు బాటలో నడుస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్లోని 48వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మీసా రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని వెలిచాల రాజేందర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి ప్రచారం చేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రాజేందర్ రావుకు అపూర్వ స్వాగతం పలికారు. మహిళల మంగళహారతులు, ఒగ్గుడోలు, కళాకారుల డప్పు చప్పుళ్ల మధ్య అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేందర్ రావు మాట్లాడారు. డివిజన్ అభివృద్దిలో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే జగపతిరావు, మీసా బీరయ్య కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. డివిజన్ ఏర్పాటు కోసం ప్రత్యేక కృషి చేశారని, ప్రజలకు నిరంతరం అండగా ఉండి సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా ఆదరించాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయడం వృధా అన్నారు. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు.
కరీంనగర్ భూ కబ్జాలు అవినీతి అక్రమాల కేసులో 20 మంది బీఆర్ఎస్ నేతల్ని అప్పటి సిపి అభిషేక్ మహంతి అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 48వ డివిజన్ కొత్త కుర్మాడ డివిజన్ కు రావడం జరిగింది. అమ్మవారిని, ఆంజనేయ స్వామిని మీ అందరికీ బాగు జరగాలి, డివిజన్ అభివృద్ధి అత్యంత అద్భుతంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా తండ్రి గారైన వెలిచాల జగపతిరావు గారు మరియు మీసా బీరయ్య గారు ఇద్దరు పైనుండి చూస్తున్నారు. పైనుండి కాంగ్రెస్ పార్టీ విషయంలో మరి ఈ డివిజన్ స్థాపనలో, ఈ డివిజన్ డెవలప్మెంట్లో వెలిచాల జగపతిరావు గారి శ్రద్ధ, మీసా బీరయ్య గారి శ్రద్ధ చాలా ఎక్కువగా ఉన్నది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర వైభవంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్టు మంత్రి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర కొనసాగుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుండి సింగరాయుడు పేరు మీద సింగరాయుని జాతర జరుగుతుంది అని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు సింగరాయుడిపై విశ్వాసంతో మోయతుమ్మెద వాగులో పుణ్యస్నానాలు ఆచరించి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరేలా స్వామివారు ఆశీర్వదించాలని వేడుకున్నట్లు తెలిపారు. సింగరాయ జాతర అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం, నమ్మకం, భక్తి. మోయతుమ్మద వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహ భీషణం భద్రం ముత్యులు ముత్యు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలతో రైతులందరూ పాడి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి ఈ ప్రాంతమంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు. ఆ లక్ష్మీ నరసింహ ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై, అటు తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి సింగరాయ జాతర శుభాకాంక్షలు. మాఘమాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట శ్రీ వీరాంజనేయ స్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, డీఎస్పీ నాగేంద్రచారితో పాటు పలువురు ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆది శ్రీనివాస్, కొండూరి రవీంద్రరావు, డీఎస్పీ నాగేంద్రచారి, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్, గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆది శ్రీనివాస్, రవీంద్రరావు, నాగేంద్రచారిని సాల్వాలతో సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతర సందర్భంగా భీముని మల్లారెడ్డిపేటలో వీరాంజనేయ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పంటలు సక్రమంగా పండి ప్రజలు సుభిక్షంగా జీవించాలని ఆంజనేయ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేష్, సెస్ డైరెక్టర్ నారాయణరావు, బీసీ రాష్ట్ర నాయకులు పర్ష హనుమాన్లు, హమీద్, వెంకటస్వామి, ఆలయ కమిటీ చైర్మన్ జక్కుల నారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. గతంలో దేవస్థానం చైర్మన్ గా ఉన్నప్పుడు ఇదే గ్రామానికి సంబంధించిన రాజారామరెడ్డి గారు ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ఆంజనేయ స్వామి గారు దర్శించుకున్నటువంటి సందర్భంలో పెద్ద రత్నాకరరావు గారు కూడా దేవాదాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు వారు కూడా వచ్చిన సందర్భంలో మళ్ళీ రావాలని అనేక సార్లు అనుకున్నా ఈ రోజు అవకాశం స్వామివారు ఇచ్చారు. ఈ రోజు ఆహ్వానం అందగానే చెప్పడం జరిగింది, తప్పనిసరిగా వస్తా. ఎందుకంటే అనేక సందర్భాలు అనుకున్నా కేక మందిరెడ్డి ఒకసారి వెళ్ళినప్పుడు అదే ఈ మధ్యన ఇక్కడ భీముని మల్లారెడ్డి దగ్గర ఆంజనేయ స్వామి దర్శించుకోవాలంటే దారిలో చూపెట్టడం జరిగింది. కానీ ఈ రోజుకు మళ్ళీ స్వామివారి దర్శన భాగ్యం కలగడం ఇది పూర్వజనం సుకృతంగా భావిస్తూ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని చెప్పని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ గ్రామ
పెద్దలు గాని, ఆలయ పాలకవర్గానికి సంబంధించిన పెద్దలు గాని, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర కుల పెద్దలు కూడా ఈ గుడికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోని అప్పుడు భట్నాకరరావు గారిని కూడా ఈ గుడికి తీసుకురావడం, వారి ద్వారా కూడా ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారి నేతృత్వంలో పిటి రామారావు గారి ఇక్కడ మన శాసన సభ్యులు వారి మండపం ఏదైతే ఉన్నదో పరిక్రమ 30 లక్షలతోని ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా చాలా పని అవసరం ఉన్నది. దీనికి చాలా అభివృద్ధి చేసుకునే చాలా అవకాశం ఉన్నది, ఆవశ్యకత కూడా ఉన్నది. ఎందుకంటే భక్తుల రద్దీ మనం చూస్తా ఉన్నాం. వేలాది మంది వచ్చి ఈ దేవుణ్ణి, ఈ మహిమగల ఆంజనేయ స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకుంటారు. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిన్న చీకోడ్ శ్రీ స్వయం భక్త లక్ష్మీ నరసింహస్వామి మాఘ అమావాస్య జాతర సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు విశేష పూజల కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఊరేగింపు సేవ నిర్వహించారు. అనంతరం వేద పండితులు కొండపాక నరసింహాచార్యుల నేతృత్వంలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ ఎస్ఐ గణేష్ తో పాటు పలువురు ప్రముఖులు, మాజీ ప్రజా ప్రతినిధులు, భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. మహిళలు స్వామివారికి మంగళహారతులు, ఒడిబియ్యం, కట్న కానుకలు సమర్పించారు. అనంతరం భక్తులకి అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం జాతర సందర్భంగా ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. సోమవారం రథోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉపేందర్ రెడ్డితో కలిసి వేడుకలకు హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాములు సభ్యులతో కలిసి వారికి ఘన స్వాగతం పలికారు. వారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దుడ్డు మల్లేశం, మండల మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, కటకం తిరుపతి, అరిగోతం గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 3 మాసాల్లో పూర్తి చేసేటువంటి బలం ఇక్కడ జనానికి ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఇదే విధంగా ఎల్లప్పుడూ సనాతనాన్ని ఆచరించాలని కోరుతున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేషా భవని సదాయ పురుషశ్రేంద్రియ ఆలస్యేంద్రియే ప్రతిష్ఠాపి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన మామిడిపల్లి శ్రీ సీతారాముల ఆలయంలో మాఘ అమావాస్య జాతర అంగరంగ వైభవంగా జరిగింది. జాతరకు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు జగిత్యాల జిల్లా, కదలాపూర్, మేడిపల్లి, కొరుట్ల, నిజామాబాద్ జిల్లా, సిరికొండ, భీమ్గల్, కమ్మర్పేట మండలాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మామిడిపల్లి గుట్ట ప్రాంతం భక్తులతో నిండిపోయింది. ఉదయం 6 గంటల నుంచి స్వామివారిని భక్తులు క్యూలైన్లలో దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ సీతారాముల ఆలయ కొండపైకి వెళ్లేందుకు మెట్లు, ఘాట్ రోడ్డు ఏర్పాటు చేశారు. మెట్లపై భక్తుల తోపులాట లేకుండా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే స్వామివారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయానికి అనుబంధ ఆలయంగా ఉన్నటువంటి మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగేటువంటి ఈ జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తిగా గావింపు చేసుకుని ఈరోజు దర్శన భాగ్యాన్ని భక్తులకు కలుగుతున్న సందర్భంలో ఓవైపు పోలీస్ శాఖ, మరోవైపు రెవెన్యూ శాఖ, ప్రోటోకాల్ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈరోజు మామిడిపల్లికి సంబంధించినటువంటి పాలకవర్గం, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు మామిడిపల్లి దేవాలయానికి భక్తులుగా ఉన్నటువంటి వారు వేములవాడ టెంపుల్ సంబంధించిన అధికారులతో సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని దాని తద్వారా ఇక్కడికి వచ్చే భక్తులకు శీఘ్రమైనటువంటి స్వామివారి దర్శనాన్ని కల్పింపజేయడం,
స్వామివారి ఆశీస్సులకు అందరికీ అందేలా ఏర్పాటు చేయడం జరిగింది. మన సనాతన సాంప్రదాయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో కొలువైన శ్రీ దుబ్బ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దుబ్బ రాజరాజేశ్వర స్వామిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా మాఘ అమావాస్య సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన జాతర వేడుకల్లోనూ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి శ్రీ దుబ్బరాజన్న స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు సీతారాం నేతృత్వంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించగా కళ్యాణ ఘట్టాలు భక్తులని పరవశింపజేశాయి. అనంతరం నిర్వహించిన రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. స్వామివారి రథం గ్రామ వీధుల గుండా ముందుకు సాగుతుండగా భక్తులు హరహర మహాదేవ దుబ్బరాజన్నకి జై అంటూ జయఘోషలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం గ్రామ వీధులు భక్తజన సంద్రంగా మారాయి. ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చనలు మరియు శివ కళ్యాణం మరియు కోడెమొక్కులు అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఇక్కడ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నాగయ్యపల్లిలో జరగడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఇక్కడ రావడానికి మా మేడం వాళ్ళు ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. నేను మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారు కూడా రావడం జరిగింది. ఇంతకుముందే వచ్చి దర్శనం చేసుకోవడం, ముఖ్య అతిథిగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది. మరియు దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు అన్ని కార్యక్రమాలు మన వేములవాడలో జరిగినట్టుగానే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ మన వేములవాడ ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ రాజన్న అంటే కోడెమొక్కులు. ఆ కోడెమొక్కులు కూడా ఇక్కడ నిర్వహించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. కోడెమొక్కుల రాజన్న కోరిన వరాలు తీర్చన్న అని ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. అందరూ మేము చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ గ్రామంలో ఇంత వేలాదిగా తరలి వస్తున్నారు జనము. ఊర్లో చూస్తుంటే ఎవరు లేరు, మొత్తం ఇటే దారంట మొత్తం ఇక్కడ నుండి ఇటే వెళ్ళడమే, టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో తదనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ తరలి వచ్చి ఈరోజు దుబ్బరాజన్న స్వామిని దర్శనం చేసుకొని కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుచున్నాము. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి ఈ గ్రామంలో మరియు అంతటా. సర్వేజన సుఖినో భవంతు. లోకాన్ కిటకిటలాడుతున్నారు. అలాగే ఈరోజు ప్రాతకాలం నుండే అభిషేకాలు మరియు శివ కళ్యాణం రథ మహోత్సవం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి అన్నదాన కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ మనకి అధిక సంఖ్యలో వేలాది మందిలో అక్కడ మనకి అన్నదాన కార్యక్రమం అనేది జరగబడుతుంది. ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే ప్రతి ఏటా ఇక్కడ మనకు కోడెమొక్కులు, ప్రతి ఒక్కరి కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ కోడెమొక్కులు అనేవి ప్రత్యేకత ఈ దేవాలయానికి. మరియు గ్రామ ప్రజలందరూ మరియు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో పాడి పంటలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ మా నాగయ్యపల్లె శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ. మాఘ అమావాస్య సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గంగా భవానీ, మడిలేశ్వర స్వామి, రామప్ప రామలింగేశ్వర స్వామి జాతరలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గంగా భవానీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ క్షేత్రంలోనూ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. కాపాడుకుంటూ మన హైందవ సంస్కృతిలో ప్రతి ఏటా కూడా కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, జాతరలు ఇవన్నీ కూడా లోక కళ్యాణం జరగడానికి కోసం మా ప్రాంతానికి ఎలాంటి కీడు రాకుండా చూడు తల్లి తండ్రి అని చెప్పి ఈ జాతరల ద్వారా మన సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలలో మన భారతదేశమే ప్రపంచ దేశానికి ఒక ముఖద్వారంగా అయింది. హైందవ సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో మన వేదాలను కూడా, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఇతర దేశాల వారు కూడా ఇప్పుడిప్పుడే అనుగురించేటువంటి విధానంలో ఉన్నటువంటి దాన్ని మనం ఈ తరం ప్రజలకు కూడా ఈ సాంప్రదాయాన్ని అందించేటువంటి క్రమంలో
వేకోజాముండే వేలాది మంది ప్రజలు భక్తులు బారులు తీరి ఆ అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని తరించే విధంగా ఆశీస్సులు అందుకునే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహణ జరగడం గొప్ప అనుభూతిని ఇస్తుందని మాట సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఆలయాలకు వచ్చి కార్మిక హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వంపై సమరశీల పోరాటాలలో భాగంగా 19వ తేదీన కరీంనగర్లో జరిగే నిరసన ర్యాలీ సభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి పిలుపునిచ్చారు. సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సాగుతున్న జీబు జాతా కరీంనగర్కు చేరింది. ఈ సందర్భంగా టవర్ సర్కిల్లో సిఐటియు జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైన జీబు జాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను సమీకరించి సమరశీల ఉద్యమాలు చేస్తామన్నారు. మోడీ విధానాలు మార్చుకోకపోతే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్చి పేదల పొట్ట కొట్టేందుకు కేంద్రం సిద్దమైందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కవ్వంపల్లి అజయ్, వడ్ల రాజు, రైతు సంఘం జిల్లా నాయకులు జనార్దన్ రెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు జి రాజేశం, గుండా శ్రీనివాస్ పాల్గొన్నారు. కొంతకాలంగా మరి ముఖ్యంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంపదను కొల్లగొట్టడానికి కోసం పనిచేస్తూ దేశ సంపద సృష్టికర్తలైన వ్యవసాయ కార్మికుల యొక్క ప్రేమను దోచుకుంటూ రకరకాల ఉత్పత్తులు చేస్తున్న రైతాంగం ద్వారా, ఆ వ్యవసాయ పనిచేస్తున్న వ్యవసాయ కూలీల ద్వారా ఈ సంపద సృష్టి జరుగుతా ఉంది. అటువంటి సంపదను ఈ 3 వర్గాల ప్రజలకు దేశంలో మున్సిపల్ ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇచ్చే పార్టీకే మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని పెద్దపల్లి నియోజకవర్గ గౌడ సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో జేఏసీ నాయకులు బొబ్బిలి రాజమౌళి గౌడ్, పడాల కొమరయ్య గౌడ్, బాలసాని వెంకటేష్ గౌడ్, పడాల సతీష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో సుమారు 10,000కు పైగా ఓటర్లు తమ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారన్నారు. రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని మండిపడ్డారు. జెండాలు మోసే కార్యకర్తలుగా మాత్రమే వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క గౌడ అభ్యర్థికి కూడా కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదన్నారు. వివక్షను ఇకపైన భరించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. పెద్దపల్లి మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో కనీసం 4 వార్డులను గౌడ సామాజిక వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలను వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు గుర్రం సదానందం గౌడ్, బండారి సునీల్ గౌడ్, బండారి సుమన్ గౌడ్, బండి నరేందర్ గౌడ్ పాల్గొన్నారు. అన్ని పార్టీలు అసలు గౌడులకు ప్రాధాన్యత తగ్గిస్తున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు గౌడ సోదరులు ఎవరు మున్సిపాలిటీలో కానివ్వండి, మండల పరిధిలో మాకు ఎట్లాంటి అర్హత లేకుండా చేస్తున్నారు. అన్ని పార్టీలు కలిసి గౌడులు ఎక్కడైతే పైకి వస్తే మాకు ఇదంతా వీళ్ళు దగ్గరపోరు ఉంటుందని మమ్మల్ని తొక్కేస్తున్నారు. కావున రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి పార్టీ, ఏ పార్టీ అయినా కానీ గౌడ సోదరులకు 3 నుంచి 4 మున్సిపల్ పరిధిలో వార్డులు కేటాయించి మా గౌడ సోదరులకు గెలుపుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరుతున్నాం. మేము ఏ పార్టీ అయితే గౌడ సోదరులకు ప్రాధాన్యత ఇస్తుందో మేము పార్టీలో ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకోవడానికి ముందుంటామని అందరం మేము ఒక యూనిటీగా సంఘం ఒక జేఏసీగా ఏర్పడడం చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఈ విధమైన ఐక్యత మేము కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అసలు పెద్దపిల్ల గౌడ్స్ అనే వాళ్ళు ఉన్నారా లేరా అనే పరిస్థితి అంతకుముందు ఎలక్షన్లో చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇంత జనాభా శాతం ఉన్నప్పటికీ మాకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు గౌడ్స్ అనే వాళ్ళు ప్రతి నాయకుడికి నమ్మకంగా ఉన్నారు. అన్ని పార్టీలలో గౌడ్స్ ఉన్నారు, అందరు నాయకులతో సన్నిహితంగా అందరూ ఉన్నారు. అయినప్పటికీ టికెట్ విషయానికి వచ్చేసరికి టికెట్లు ఇవ్వకపోవడం ఏంటి అనే విషయాన్ని మేము ఆలోచించుకోవడం జరిగింది. మంథిని మున్సిపల్ పోచమ్మవాడలో చేపట్టిన వాటర్ ట్యాంకును 6 మాసాలలో పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు ఏడాదైనా పూర్తి చేయలేదని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఎద్దేవా చేశారు. స్థానిక నాయకులు, కాలనీ వాసుల్లో కలిసి అసంపూర్తిగా ఉన్న వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్టా మధుకర్ మాట్లాడుతూ పట్టణంలోని విశ్వ బ్రాహ్మణవాడ, పోచమ్మవాడతో పాటు ఇతర వీధులకు నీళ్లు అందించేందుకు కేంద్రం 50%, రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గతంలో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. మంథిని ఎమ్మెల్యే
ఎమ్మెల్యేకు శంకుస్థాపనలు చేసి మర్చిపోవడం అలవాటుగా మారిందన్నారు. ఏడాదిన్నర అయినా కూడా ట్యాంకు నిర్మాణానికి అతిగతి లేదని, మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో ఈ పరిస్థితి వారి పాలనకు నిదర్శనమన్నారు. త్వరగా వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేసి శ్రీధర్ బాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మంతని మున్సిపాలిటీ పరిధిలో 2024 జూలై 15వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ కాల్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 50% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులతో ఇక్కడ నీళ్ల ట్యాంకును నిర్మించి ఈ వడ్లవాడకు తదితర ప్రాంతాలకి పోచమ్మవాడకు నీళ్ళు ఇవ్వడానికి ఈ ట్యాంకును నిర్మాణం కోసం శంకుస్థాపన మన మంత్రి ఎమ్మెల్యే గారు చాలా పెద్ద ఎత్తున శ్లోకాలు చదివి ఈ ట్యాంకుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది మంత్రి పట్టణంలో ఉన్నాం మనం. మరి మంత్రి పట్టణంలో 6 నెలల్లో పూర్తి చేసి దీన్ని ప్రజలకు నీళ్లు తాగిస్తామని. సంఘటితంగా ఉండడం ద్వారానే సమస్యల పరిష్కారానికి మార్గం సులభతరం అవుతుందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శంకర్ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అత్యధిక శాఖలతో రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిందన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జగిత్యాల రీజియన్ల ఉద్యోగుల సమావేశం నగరంలోని స్థానిక భగత్ నగర్ కు చెందిన ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సంఘం ప్రాంతీయ కార్యదర్శి ఆలేటి రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఓబీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ సంఘం ఒక వారధిలాగా పనిచేస్తుందని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు, వివిధ విభాగాల సిబ్బంది బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పి దేవేందర్, కార్యనిర్వాహక అధ్యక్షులు వేణుమాధవ్, బండారి శ్రీనివాస్, ఉప ప్రధాన కార్యదర్శులు వై నవీన్ కుమార్, బాదినేని సుధాకర్, వ్యవహారాల కార్యదర్శి డి శ్రీనివాస్, యూనియన్ కేంద్ర కమిటీ నాయకులు రావుల సంతోష్ కుమార్, రవికుమార్ పాల్గొన్నారు. కరీంనగర్లో మన కరీంనగర్ మరియు జగిత్యాల రీజన్స్ యొక్క తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియా మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఈ యొక్క ఏరియా మీటింగ్కి సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ మరియు కరీంనగర్ అండ్ జగిత్యాల యొక్క రీజనల్ కమిటీ సభ్యులందరూ మరియు ఈ రీజియన్లో ఉన్న ఓబీసీ సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఓబీసీ అసోసియేషన్ చేస్తున్నటువంటి వెల్ఫేర్ పనుల గురించి మరియు మనం మేనేజ్మెంట్తో చేస్తున్నటువంటి సభ్యుల యొక్క అభివృద్ధి కోసం మనం చేస్తున్న ప్రతి ఒక్క పని గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా మేనేజ్మెంట్ ఈ యొక్క రీసెంట్ కాలంలో జరిగినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సభ్యులకు తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య 2026 డైరీ మనం కంప్లీట్గా బ్యాంక్లో ఉన్న 17 రీజియన్స్ మరియు హెడ్ ఆఫీస్లో ఒకే రోజున జనవరి 1వ తేదీన దాదాపుగా 3000 డైరీస్ని ఒకే రోజు లాంచింగ్ చేసి సభ్యులందరికీ ఇవ్వడం జరిగింది. కరీంనగర్లోని గణేష్ నగర్ 57వ డివిజన్లో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కూర మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీతో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని కూర మహిపాల్ రెడ్డి తెలిపారు. కూర సుజాత మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షులు కోట్ర తిరుమల్, గోలి సురేష్, ఎడ్ల విక్రమ్ రెడ్డి, బీజేపీ నాయకులు శంకర్, పిట్ల స్వామి, కిరణ్, శ్రీ సాయి గౌడ్, మెడికవర్ ఆసుపత్రి డాక్టర్ లోకేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో మా 50వ డివిజన్ జనరల్ మహిళకు కేటాయించడంతో ఆశావాహులుగా బీజేపీ నుండి టికెట్ ఆశిస్తూ ప్రయాసవార్థమై ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది గణేష్ నగర్లో. దీనిలో భాగంగా ఫ్రీ బీపీ అండ్ షుగర్, ఈసీజీ ఇంకా ఇతరత్ర టెస్టులు ఏమైనా కావాల్సి వచ్చినా కానీ హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్లో 50% డిస్కౌంట్పై చేయించబడను. అలాగే ఫ్రీగా మందులు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇప్పటివరకు 100 మంది పేషెంట్లకు ఫ్రీగా చూడడం జరిగింది. ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మెడిసిన్ ఇవ్వడం జరిగింది. టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా 50వ డివిజన్ నుండి బీజేపీ జెండాను ఎగరవేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని సింగరాయ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. సింగరాయ వాగులో స్నేహితులతో కలిసి స్నానం చేస్తూ శివసాయి అనే యువకుడు గల్లంతయ్యాడు. మిగతా వారు గమనించి బయటకు తీసేలోపే అతను మృతి చెందాడు. మృతుడు శివసాయి హుస్నాబాద్ పట్టణానికి చెందిన వాడిగా గుర్తించారు. హైదరాబాద్ లో చదువుతున్న శివ సంక్రాంతి సెలవుల నిమిత్తం హుస్నాబాద్ లోని నానమ్మ ఇంటికి వచ్చాడు. స్నేహితులతో కలిసి జాతరకు వెళ్లి వాగులో స్నానం చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో కరీంనగర్ ఆర్కే హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ బండారి రాజ్ కుమార్, డాక్టర్ సాయి కృష్ణ ప్రియ ఆధ్వర్యంలో సుమారు 200 మందికి వివిధ వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు గతంలో వేరువేరు గ్రామాలలో నిర్వహించామన్నారు. ఆర్నకొండలో నిర్వహించిన మెడికల్ క్యాంపుకు స్థానిక ప్రజా ప్రతినిధులు ఎంతగానో సహకరించినట్టు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలలో క్యాంపులు ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంకా మా ఆర్కే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తామని కూడా ఎవరైనా కూడా మమ్మల్ని అడిగితే మాత్రం మేము ఎప్పటికప్పుడు ఇటువంటి సర్వీసెస్ చేయడానికి మేము ముందుకుంటాము. ఈరోజు మాకు ఇక్కడ ఆర్నకొండలో సాయి మాకు చెప్పగానే మేము వెంటనే రెస్పాండ్ అయిపోయి ఈరోజు చాలా బిజీ ఉన్నా కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చిన ఇక్కడ ఈ స్కూల్లో ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో మాకు స్థలం ఇచ్చి మాకు ఛాన్స్ ఇచ్చిన ఇలా తదితర పరీక్షలను ఉచితంగా చేసి వారికి మందులను పంపిణీ చేసినటువంటి ఆర్కే హాస్పిటల్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి మేము ఒక మాట అడగంగానే మా సర్పంచ్ గారు ముందుకొచ్చి మాకు సహకరించి ఈ స్థలాన్ని మాకు ఇవ్వడానికి వారు కూడా చాలా కృషి చేసిర్రు. అలాగే సర్పంచ్ గారితో పాటు ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులందరూ కూడా మాకు సహకారం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకులకు అలాగే ఇంకా కొంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమం అమరవాది లక్ష్మీనారాయణకు 26వ రిపబ్లిక్ డే రోజు ఆర్యవేశ మహాసభ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసే అర్హత లేదని ఆర్యవేశ రాష్ట్ర మహాసభ ప్రక్షాళన కమిటీ నాయకులు తీర్మానం చేశారు. ఆర్యవేశ రాష్ట్ర మహాసభ ఎన్నికల కోసం కరీంనగర్ వైశ్య భవన్లో ప్రక్షాళన కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్యవేశ మహా ఎన్నికలు నిర్వహించకుండా అమరవాది లక్ష్మీనారాయణ ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడిగా చలామణి అవుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రక్షాళన కమిటీ రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, జిల్లా అధ్యక్షులు కైలాస్ నవీన్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు పుల్లూరి సత్యనారాయణ, వరంగల్ మునికొండ రమేష్, కోరుట్ల అల్లాడి శ్రీనివాస్, కామారెడ్డి శ్రీకాంత్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నికలు నిర్వహించకుండా అక్రమంగా నేనే అధ్యక్షులకు చలామణి అవుతున్న అమరావతి లక్ష్మీనారాయణ గారు తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఎన్నికలు నిర్వహించలేదు. అదే అధ్యక్షులని చలామణి అవుతూ మహాసభ ఆస్తులను దుర్వినియోగం చేస్తూ డబ్బును కూడా దుర్వినియోగం చేస్తూ ఆయన మహాసభ డబ్బులను మొత్తం కూడా లూటీ చేయడం జరిగింది. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ ప్రతి జిల్లాలో మీటింగ్ జరగాలనే ఉద్దేశంలో కరీంనగర్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమైందంటే మా అమరవాది లక్ష్మీనారాయణను ఇచ్చేసి మా మహాసభలో మా కుటుంబపరంగా న్యాయపరంగా మంచి ఎలక్షన్ జరిపించి మా శ్యామసుందర్ గారిని మిర్జడి శ్యామసుందర్ గారిని అధ్యక్షుని ఎన్నుకోవాలని కోరుతున్నాను. పార్టీ మారినట్లు వచ్చిన వార్తలను రేకుర్తి డివిజన్ మాజీ కార్పొరేటర్ సుదగోని మాధవి కృష్ణ గౌడ్ ఖండించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2 రోజుల క్రితం డివిజన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేల్చాల రాజేందర్ రావు తమ ఇంటికి వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాలు తమపైన కప్పారని, ఆ వెంటనే వాటిని తాము తొలగించామని తెలిపారు. ఆ సమయంలోనే కొంతమంది గిట్టని వాళ్లు ఫోటోలు తీసి దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రేకుర్తి డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 19వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి గ్రామము 18వ డివిజన్గా 2019 సంవత్సరంలో ఏర్పడ్డ తర్వాత జనరల్ మహిళా రిజర్వేషన్లో భాగంగా మా శ్రీమతి అయినటువంటి సుదగోని మాధవి గారికి అవకాశం వచ్చినందున ఇండిపెండెంట్గా జనరల్ సీట్ను గెలిపించుకొని గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి మేము ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసి రేకుర్తి గ్రామాన్ని సుందరీకరించి ఈరోజు మేము రేకుర్తి గ్రామాన్ని మొదటి వరుసలో నిలపడం జరిగింది. మేము మొదటి నుండి బీఆర్ఎస్ కార్యకర్తలం. 2020 సంవత్సరంలో ఇండిపెండెంట్గా చేసి కేసీఆర్ గారి అభివృద్ధిని చూసి గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్లో చేరడం జరిగింది. రాజేందర్ రావు గారు
వారి పర్యటనలో భాగంగా మా ఇంటికి రావడం జరిగింది. తనను మేము శాల్వాతో సత్కరించినాము. తను వెంటనే వాళ్ళ కండువాలు తీసి మా మెడలో వేయడం జరిగింది. అంతే తప్ప నేను బీఆర్ఎస్ని వీడలేదు. పెద్దపల్లి జిల్లా బోదల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సార్లక్క జాతరకు ముందు వివిధ ఆలయాలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు ఉదయాన్నే కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. మల్లన్నకు పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. అంతకుముందు కోడెముక్కలు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టడంతో క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య, చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. కాగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసే వివిధ షాపులకు రేపు టెండర్లు నిర్వహించనున్నట్టు ఈవో సదయ్య తెలిపారు. ఆసక్తి గలవారు ఇందులో పాల్గొనాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు. 2017 నుండి పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. అప్పులు తీరక అధిక వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు అనారోగ్య కారణాల వల్ల చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని వాపోయారు. వెంటనే ఆర్టీసీ ఉన్నత అధికారులు స్పందించి బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఆరాధ్య కమిటీ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ డిపోలో రావాల్సిన బకాయిలు 2017కు సంబంధించిన ఆర్పిఎస్ అలాగే దీనికి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో చెల్లించాలని అన్ని డిపో యూనిట్ల డిపో మేయర్ కార్యాలయంలో లెటర్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సారథ్య కమిటీ పిలుపు మేరకు 21వ తారీఖు నాడు చెల్లో బస్ భవన్ గుట్టడి కార్యక్రమం కూడా ఉంటుంది. డిపోకు సంబంధించిన కార్మికులందరం, విశ్రాంతి ఉద్యోగులందరము కలిసికట్టుగా బస్ భవన్ ముట్టడి కార్యక్రమానికి విజయవంతం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియదు. కరీంనగర్లోని 11వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దంపతులు పర్యటించారు. స్థానిక రామచంద్రపూర్ కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మరోసారి అవకాశం ఇస్తే డివిజన్ను మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. కరీంనగర్లో రాగంపేట ఆర్యవేశ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీమద్ రామాయణ ప్రవచన జ్ఞాన యజ్ఞం వైభవంగా ప్రారంభమైంది. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గర్రేపల్లి మహేశ్వర శర్మ సమక్షంలో జనవరి 17 నుండి 23వ తేదీ వరకు ఈ యజ్ఞం కొనసాగనుంది. మొదటి రోజున భగవద్గీత పారాయణం, రామాయణ ప్రవచనాలు, సంగీత కచేరీ లాంటి కార్యక్రమాలు చేపట్టారు. రెండవ రోజున శ్రీమద్ రామాయణ ప్రవచనంతో పాటు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం రాగంపేట ఆర్యవేశ సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నలుమాచు మనోహర్, రాగంపేట ఆర్యవేశ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు
చెప్పదలుచుకున్నది ఏంటంటే శ్రీమద్ రామాయణ ప్రవచన యజ్ఞములో 2వ రోజు ప్రారంభించబడింది. మొదట ఈరోజు ఇందులో ప్రవచనము మరి ఈరోజు సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ సాయంత్రము ఆ కార్యక్రమం ఉంది. మరియు ఇదే కార్యక్రమం కాకుండా ఇంతకుముందు కాశీలో భాగవత సప్తాహము శ్రీ మద్రామాయణ ప్రవచన జ్ఞానయజ్ఞం చాలా ఉత్సాహంగా ప్రజల్లో ఒక భక్తిభావం పెంపొందించే స్థాయిలో ఉంది. నిజంగా ప్రస్తుతం భక్తిభావనలన్నీ కనుమరుగుతున్న వేళలో ప్రజలను సన్నద్ధ కార్యక్రమాలు నిర్వహించడం ప్రజలందరినీ చాలా ఉత్సాహంగా ముందుకు తీసుకుపోతుంది. గత సంవత్సరం కూడా ఇదే వేదిక ద్వారా కూడా నిర్వహించడం జరిగింది. మరి ప్రస్తుతం ఈ కార్యక్రమం కూడా అందరికీ చాలా ఉత్సాహంగా భక్తిభావం చేస్తున్నటువంటి రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ ఫిరాయింపులపై జీవన్ రెడ్డికి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. తాను పార్టీ మారినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ జీవన్ రెడ్డి ఇంటి పార్టీ అయినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగిత్యాల ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటారని, హత్య రాజకీయాలను కోరుకోరని చెప్పారు. కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆయన తండ్రి విద్యాసాగర్ ఇష్టారీతిన మాట్లాడవద్దని హెచ్చరించారు. చాలా నిజాయితీగా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడితే ఒక లెక్క. ఒకనాడు ఇదే సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్ర పోసినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు. ఇప్పుడు నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఎంత లొల్లి చేసిరో అందులో ఒక 10 పైసలని చేసినారే. ఈ పార్టీలు మారడము, వీటి మీద ఒక దాంట్లో గెలిచి ఇంకో ప్రభుత్వంతో పనిచేస్తే ప్రశ్నించే నైతిక హక్కు అయితే లేదు. చట్టానికి ఉన్నది, ఆ చట్టానికి జవాబు చెప్తా. అది కూడా నేను ముందే చెప్పేస్తున్నా. నా విషయంలో కొందరు అంటున్నారు ఏది అనేది. నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు వేసిన పిటిషన్ స్పీకర్ పరిధిలో ఉంది, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. అది ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా. నా భావన పదే ప్రెస్ మీట్లు కాదు, పనులు కోరుకుంటారు. అందుకని నేను ప్రెస్ మీట్లు ఎక్కువ పెడతలేను. చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక ఆడికెళ్ళి వస్తారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఇక వాళ్ళంతా గొప్పలు ఎవరు లేనట్టు మాట్లాడతారు. తండ్రి ఎడికెళ్ళి వచ్చిండయా నాకు తెలియదా, నేను మెట్టిపిల్ల ప్రాక్టీస్ చేసిన. మొన్న ఏదో ఇంగ్లీష్లో 2 పదాలు అన్నాడు, పనికిరావు అన్నట్టు. నేను పనికొస్తానా లేదా చూస్తున్నారు కదా ప్రజలు ఏమేం పనులు చేస్తున్నా అని. కొరుట్లలో ఎన్ని పనులు చేసినావో చెప్పు. ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వీళ్ళు తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు అమ్మీరు, ఇప్పుడు ఆయనతో మూతపడ్డది ఎమ్మెల్యే అయినాక. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో టీడీపీ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు శ్రీపతిరావు, వైద భూపతి, వేణుగోపాల్ హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్కాపురం రాజేష్, నాయకులు జారతి నరసయ్య, ముదిగంటి బాబు, బోయిని రవి పాల్గొన్నారు. నాయకత్వం వహించే నాయకులు వస్తారు. తెలంగాణలో పార్టీ బలపడుతుంది. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువకులు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. దేశం పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా మా యొక్క జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పడం జరిగింది. వచ్చే నెలలో బాబు గారు కూడా హైదరాబాద్లో మీటింగ్ ఏర్పడి కమిటీలు ప్రతి మండల కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్లో మహాకూటమిగా ఏర్పడి తెలంగాణలో పార్టీ బలోపేతం ఖచ్చితంగా. తాను సర్పంచ్గా గెలిచిన అతి తక్కువ సమయంలోనే మద్యపాన నిషేధంపై తీర్మానం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు మల్లాపూర్ గ్రామ సర్పంచ్ కొలేపాక కవిత మల్లేశం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో నూతన గ్రామ సర్పంచ్గా కొలేపాక కవిత మల్లేశం ఇటీవలే ఎన్నికయ్యారు. సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే బెల్ట్ షాపుల నిర్వహణను నిషేధిస్తూ తీర్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొలేపాక కవిత మల్లేశం, ఉప సర్పంచ్ తూడి తిరుపతి మీడియాతో మాట్లాడారు. గ్రామంలో అధిక శాతం పేద మధ్యతరగతి ప్రజలే ఉన్నారన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ము మద్యానికి ఖర్చు కాకుండా చేయాలన్న సంకల్పంతో గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణపై నిషేధం విధించినట్టు తెలిపారు. ఇందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు మ్యాక శ్రేయ, అనిత, శ్రీనివాస్, పిట్టల మనోహర్, ఉమారాణి, మనోజ్, హరీష్ పాల్గొన్నారు. ఈరోజు మా మల్లాపూర్ గ్రామ పాలక వర్గం మేము కలిసి
ఈ గ్రామంలో ఈ రోజు నుండి బెల్ట్ షాపులు నిర్వహించకూడదని తీర్మానించుకున్నాము. గ్రామంలో అధిక శాతం పేద మధ్యతరగతి కుటుంబాలు ఉండడం వలన వాళ్ళు కష్టపడి శ్రమించి సంపాదించిన డబ్బును మద్యానికి ఖర్చు చేయకూడదని సంకల్పంతో మద్యపాన నిషేధం చేశాము. కావున గ్రామ ప్రజలందరూ మాకు తోడ్పాటు చేయాలని మేము కోరుతున్నాము. మా విలేజ్లో ఉన్నటువంటి మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నందున గ్రామ సభలో గ్రామ ప్రజలందరూ కలిసి అందరి సమక్షంలో మా బాడీ సభ్యులందరం కలిసి విచ్చలవిడిగా అమ్ముతున్న మద్యాన్ని అరికట్టడం కోసం మేమందరం కలిసి మద్య నిషేధం తీర్మానం చేయడం జరిగింది. దీని వలన సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందున దీనిని మేము 26 జనవరిని బేస్ చేసుకొని మా విలేజ్ మంచి అభివృద్ధిగా ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని కోసం దీనికోసమే మంచి జరగాలని మేము కోరుకుంటూ మద్య నిషేధం చేయడం జరిగింది. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలో గల సమ్మక్క సారలమ్మను అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు పోతుగంటి సుజాతారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ఓడిబియ్యం పోసి చీరలు సమర్పించారు. ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆమెను సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తోట మోహన్, క్రిష్, స్వప్న, బొల్లం లింగమూర్తి, రిటైర్డ్ ఎస్ఐ సాగర్, కొండూరి అనిల్, భాస్కర్ రావు పాల్గొన్నారు. ఇది నాకు అర్థమైంది కానీ వెంకటేశ్వర సార్కు అత్తారా ఫోటోలా ఇప్పుడు వేసా ఇక్కడ మా అక్క ఇవాళ సంకల్పం ఉంటేనే మా అక్కతో అన్నా కదా ఏదైనా బాగున్నాయి నాని మంచిదిరా పార్టీ బలోపేతానికి యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కో ఇన్ఛార్జ్ రోషిని జైస్వాల్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో యూత్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మీటింగును జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. అర్హతలు సామర్థ్యాలను బట్టి కాంగ్రెస్ పార్టీ పదవులను ఇస్తుందని తెలిపారు. అనంతరం రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏమీ చేయకుండానే అన్ని తామే చేశామని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుందన్నారు. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం నూతనంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు మెంబర్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్, సిరిసిల్ల జిల్లా యువజన నాయకులు కౌడవేని రవితేజ, చొప్పదండి యువజన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెల్మ కృష్ణారెడ్డి, నియోజకవర్గంలోని 6 మండలాల యూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. और बहुत सारे एग्जाम्पल्स हैं तेलंगाना में जिससे ये पता चलता है कि यूथ कांग्रेस और एनएसयूआई के लोगों को कहां तक लेके गई है कांग्रेस पार्टी. तो आपको ये जो उम्मीद है और आपका जो काम है उसको करते रहना है. कंप्लेंट्स कम करनी है, काम ज्यादा करना है. और पहले तो आप मुंह जबानी कुछ बोलते थे तो लीडरशिप मान जाता था. अब मुंह जबानी या अगर आप कागज भी दिखा देंगे कि मैंने इतना काम किया है, they will not agree. सिर्फ विद IYC ऐप के जरिए आप अपना काम दिखा सकते हैं. Same is the case with me and same is the case with you all also. मैं नेशनल सेक्रेटरी होने के नाते, इंचार्ज होने के नाते तेलंगाना की, यहाँ बैठते ही अगर मेरे पास जितने लोग बैठे हैं अगर उन्होंने नोटिस किया हो तो मैंने विद IYC ऐप पे पहले चेक इन किया है कि मैं असेंबली रिव्यू मीटिंग ले रही हूँ करीमनगर में. तो मेरे साथ भी यही रूल है, आपके साथ भी यही रूल है. आप आएंगे मेरे पास अपनी सारी बातें लेकर, फिर मैं एक ही क्वेश्चन पूछूंगी विद IYC ऐप में आपने कितना चेक इन किया है, कितना काम किया है. అందరూ కూడా యువజన కాంగ్రెస్ అందరూ కూడా రానున్న రోజుల్లో దీనిపైన పోరాడాలి. స్పెషల్లీ ఈసారి ఈ టర్మ్ యూత్ కాంగ్రెస్ లో ఎట్లయితే మండలాలకు మనము ఎలక్షన్స్ అనే పద్ధతి రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారో అట్లనే అసెంబ్లీలకు కూడా
స్టేట్ ఇన్ఛార్జ్ మేడం కానీ నేను కానీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కానీ అందరు కూడా తప్పనిసరి ఎవ్రీ మంత్ ఒక 10 నుంచి 15 ఖచ్చితంగా అసెంబ్లీ రివ్యూ చేయమని చెప్పి కొత్త రూల్స్ గైడ్ లైన్స్ వచ్చినాయి. సో దాని ప్రకారమే అన్ని అసెంబ్లీ రివ్యూ చేస్తున్నాం. యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు అంటే ఎమ్మెల్యేకి భయం అవుతుంది. అమ్మో వీడు ఎక్కడ పెద్ద అయిపోతాడేమో వీడు అని యూత్ కాంగ్రెస్ లో తిరిగే పిల్లలు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ఇన్ఛార్జ్ కానీ అంత ఈజీగా ఎంకరేజ్ చేయరు. దీంతో నాకెందుకు వచ్చింది పంచాయతీ చెప్పి దూరం పెడతారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.